శుభోదయం. అందరికీ శుభాశీస్సులు. మీకు అందరికీ ఒక ఆదాయ మార్గాన్ని, సులభమైనటువంటి ధనవంతులయ్యేటువంటి, టెన్షన్ లేకుండా మంచి జీవితాన్ని, డబ్బులు సంపాదించేటువంటి మార్గం ఒకటి ఉంది. అది మీ ముందు ఉంచుతాను, వినండి. మనము పేదవారుగా ఉంటున్నాం, ధనవంతులు అవుతున్నారు. మధ్యతరగతి వారు మాత్రం ఇరుక్కుపోయి అలాగే ఉంటున్నారు. మరి మనకు డబ్బు అందరికీ అవసరమే. మనం ఎక్కడెక్కడో జాబ్ చేస్తున్నాం, నెలకి ఎంత వస్తుంది, నెల వరకు ఎంత ఖర్చు, ఎంత మిగులుతుంది. మరి వ్యాపారం చేయవచ్చు, ప్రైవేట్ జాబ్ చేయవచ్చు, గవర్నమెంట్ జాబ్ చేయవచ్చు, ఆన్లైన్ వర్క్ చేయొచ్చు. అన్నిటికి మించి నెట్వర్క్లో ఉన్నటువంటి ఆదాయం, సులభమైనటువంటి ఆదాయ మార్గం ఎందులో కూడా లేదు. అది ఇప్పుడు మీకు చెప్తాను. ఎన్నో అనుభవించిన మనం. అంత లాస్, పెట్టుబడి పెట్టాలి, ఇదంతెందుకు అనేటువంటి విసుగుతోటి ఉన్నటువంటి మీకు చక్కటి ఆదాయ మార్గం అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్, నో రిస్క్, నో టెన్షన్, అంతా ఇన్కమ్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఏ వ్యాపారం చేయాలన్నా కొద్ది మాత్రమో పెద్దగానో పెట్టుబడి పెట్టి వస్తువులు తెచ్చుకొని షాప్ పెట్టి ఓపెన్ చేసేటువంటిది ఉంది. కానీ ఇందులో ఏ మాత్రం పెట్టుబడి లేనటువంటి సులభమైనటువంటి మార్గం అదే ఐస్మార్ట్ అనేటువంటి కంపెనీ. అది ఇటీవల కరీంనగర్లో, సంవత్సరం క్రితం ఉన్నా కూడా ఇటీవల కరీంనగర్లో ఐస్మార్ట్ కంపెనీని ఓపెన్ చేసిండ్రు. ఈ నెల 12. అందులో సూపర్ మార్కెట్లో నిత్యావసర మనకు ఏవైతే అవసరాలు ఉన్నాయో, గ్రాసరీస్, అవి అమ్మకంలో ఉన్నవి. అవి ఒకటి. రెండవది బైక్స్, ఈ బైక్స్ గురించి మీకు తెలుసు. ఢిల్లీలో ఎంత పొల్యూషన్ అవుతుంది, ఆ పొల్యూషన్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు. మన దగ్గర కూడా పొల్యూషనే, ప్రతి చోట ప్రతి ఇంట పొల్యూషనే. రోడ్డు మీద తిరిగేటువంటి బండ్లు, ఎంత గాలి, ఆ బండ్లో పరిగెత్తుతుంటే వచ్చేటువంటి దుమ్ము ధూళి మన శరీరంలో పోయి పొద్దున్నే తప్పకుండా స్కూల్కు అక్కడికి పోయేట వారు ఎందరో ఉంటారు. అటువంటి వారికి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ఎలక్ట్రిక్ బైక్లు, ఎలక్ట్రిక్ మోటార్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్లు, ఇవన్నీ. దానివల్ల పొల్యూషన్ తగ్గుతుంది. ఈ బైక్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సూపర్ మార్కెట్ అది కరీంనగర్లో 12 ఓపెన్ చేసినారు. మరి ఏపీలో కూడా ఓపెన్ చేస్తున్నారు, ఢిల్లీలో ఓపెన్ చేస్తున్నారు, 3 చోట్ల. మరి ఇది ఐస్మార్ట్లో ఏం చేయాలి అంటే మీకు సంగ్రహంగా చెప్తాను. 99 రూపాయలతోటి మనం ఎంటర్ కావాలి. 99 రూపాయలతోటి ఎంటర్ అవుతే 99 రూపాయలు ఏముంటాయంటే 50 రూపాయలు మనం వ్యాలెట్లో ఉంటుంది. ఇంకా 50 రూపాయలు కైన్స్ ఇస్తారు. మరి ఈ ఐస్మార్ట్ కంపెనీలో ఏమి ఉంటవి, ఏ వ్యాపారం చేయాలి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి, వీళ్ళు కంపెనీలో ఏమేమి ఉన్నవి అంటే చూడండి. ఫస్ట్ ఐపీజీ గోల్డ్ కాయిన్స్, సరికొత్త విధానంలో ఈ కంపెనీ ఉంది. ఐపీజీ గోల్డ్ కాయిన్స్ అంటే క్రిప్టో కాయిన్స్ లాగా వీళ్ళు ఒక కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కాయిన్స్ గత సంవత్సరం ఒక కాయిన్ ధర 10 రూపాయలు, అది 20, 30, 50 ఇలా పెరుగుతూ 250 నుంచి నేను చూస్తున్నటువంటిది. జనవరి ఈ నెలలో 399 ఒక కాయిన్ విలువ. రేపు ఫిబ్రవరి
లో 509 రూపాయలు, మార్చిలో 100 పెరగవచ్చు, ఇంకా పెరగవచ్చు, ఏప్రిల్లో ఇలా పెరుగుతుంది. కైన్స్ను మనం దాచిపెట్టుకుంటే కోటీశ్వర్లు అయినట్టే. మీరు నేను చెప్పేది ఆచితూచి అన్ని గమనించి గ్రహించి స్టడీ చేసి చెప్తున్నటువంటి విషయము. మీరు రంగప్రవేశం చేసి వీడియోలు చూసి మీటింగ్లు అటెండ్ అయ్యి గమనించండి, అర్థం చేసుకోండి, పూర్తి అవగాహన వచ్చినాకనే చేరండి. అయితే ఈ కైన్స్ను క్రిప్టో కైన్స్ లాగా ఉండేటువంటిది మనం ఇమీడియట్గా మన ప్రవేశించినట్టు మనకు కైన్స్ ఇస్తారు. వాటిని డ్రా చేసుకోవచ్చు, దాచుకోవచ్చు. ఎంత దాచుకుంటే అంత ధనవంతులైనట్టు. దీనికి చిన్న ఉదాహరణ, ఏ దేశంలో ఎక్కడో విన్న కథ నేను. పిజ్జా కొని మని పిల్లలు స్కూల్ పోతుంటే మారం చేస్తే తన దగ్గర 100, 2000, 3000, 5000 ఇచ్చి పిజ్జా కొన్నట్టు తిన్నడు అయిపోయింది. కొన్నేళ్ల తర్వాత అదే ఒక కైన్ విలువ ₹1,00,00,000, లక్షల రూపాయలు అయింది. అప్పుడు అతను చాలా చింతిస్తుండు. కాబట్టి మన దగ్గర ఉన్న కైన్స్ను వాడుకోవాలి. మీకు అందరికి తెలుసు, ఈ కరెన్సీ చలామణి అని తగ్గుతుంది. ఒకప్పటికి ఎన్నో కరెన్సీ నోట్లుండే. ఇప్పుడు 500 మాత్రమే చూస్తున్నాము. అవి ఎక్కడికి పోయినా కూడా జేబులో ఉంటలేవు. గతంలో ఎక్కడికి పోయినా కూడా ఇంట్లో నుంచి పాకెట్ మనీ, డబ్బులు కొన్ని తీసుకుపోయేది. ఇప్పుడు ఏం లేదు, మన ఫోన్ ద్వారా మనం పే చేస్తున్నాము, ఆన్లైన్లో డిజిటల్గా చేస్తున్నాము. అది ఇక్కడ ఉంది. అందుకే ఆ కైన్స్ ప్రపంచం మొత్తంలో మన భారతదేశం కూడా ఒప్పుకుంటుంది కైన్స్తో చలామణి కావాలి అని. సో అది ఐపీజీ కైన్స్ ఒకటైతే, రెండవది బైక్, ఎలక్ట్రిక్ బైక్. మూడవది స్మార్ట్ పే స్మార్ట్ పే అనేటువంటిది. ఫోన్పే చూస్తున్నాము, గూగుల్ పే చూస్తున్నాము. వీటిలో మనము ఏది బయటికి పోయినా కూడా వీటితో పే చేస్తున్నాం. చిన్నగా ఉదాహరణ, రీఛార్జ్, ఫోన్ అయితేనేమి, డిటిహెచ్ అయితేనేమి, వీటికి చేసినా కూడా మనకు లాస్ అవుతుంది. ₹3, ₹4 లాస్ అవుతుంది. మీరు గమనించండి. గమనించలేరు, ఏదో తీస్తుండ్రు, చేస్తుండ్రు, పోతుండ్రు, అవుతుంది. ఇది ఐస్మార్ట్ ఫోన్ పే యాప్ ఒకటి ఇస్తుండ్రు. దాంట్లో మనము ఈ రీఛార్జీలు కానీ ఏది కానీ చేసినా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అది ప్రూఫ్, మీరు చూడాలి, చూస్తేనే తెలుస్తుంది, మీరు చేయొచ్చు. తర్వాత స్టాక్ పాయింట్స్ ఉంటుంది. స్టాక్ పాయింట్ అంటే ఒక ఫ్రాంచైజ్గా ఉంటుంది. మనం ఒక ఊరు కానీ మండలం కానీ తీసుకున్నట్టుంటే 3,000కు 10,000కు ఇలా వాటి వివరాలన్నీ వినండి, చూడండి. అందులో ఎవ్వరు ఎక్కడ ఈ ప్రవేశించినట్టుంటే, మన విలేజ్ తీసుకున్నాం అనుకోండి, విలేజ్లో ఉన్నవారు ఎవరైనా కూడా ఒకరు మనం ఎంటర్ అయినట్టుంటే వాళ్ళు మన కింద అయినట్టు. కాబట్టి మనకు ఒక ₹10 వస్తాయి. ఎంత జనాభా ఉంది, ఇది ఒక్కటి కూడా మనం మెయింటైన్ చేస్తే లక్షలు సంపాదించవచ్చు. బైక్ 15,000 బయట ఎందరో చెల్లించిన తర్వాత చేతులు ఎత్తేసి బైక్ ఇవ్వకుండా కంపెనీ లాస్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు. ఈ వివరాలన్నీ నేను చెప్తాను. ఇక్కడ ప్రతి ఒక్కరు మొత్తం ఎంటర్ కావాలి అంటే ₹99 ఎంటర్ కావాలి. మీరు ₹99 ఎంటర్ అయిన తర్వాత మనము రీఛార్జ్ చేసుకోవచ్చు. ఫోన్, డిటిహెచ్, ఫాస్టాగ్, మీకు ఎలా క్యాష్ బ్యాక్ వస్తుందో తెలుస్తుంది. ₹99 నాట్ ఏ మ్యాటర్, మీకు పెద్ద గొప్ప ఏం కాదు. అది తర్వాత ఇన్ని కంపెనీలు చూడవచ్చు, ఇన్ని ఉద్యోగాలు చేయొచ్చు, ఎక్కడెక్కడో మీరు డబ్బు సంపాదించడానికి పాటు పడుతుండొచ్చు. బట్ ఇంత సులభమైనటువంటిది, మీరు డబ్బు సంపాదించేటువంటిది ఎక్కడ లేదు, రాదు, రాబోదు. మీరు చూస్తారు. ఎందుకంటే ఎప్పుడో ఫోన్పే అంటే గూగుల్ పే అంటే అన్నాం. ఇప్పుడు ఇంటింటా ఫోన్పే, అందరూ ఫోన్పే తోటి పే చేస్తూనే ఉన్నారు. సో ఇందులో
ఐస్మార్ట్ కంపెనీలో ఫస్ట్ 99 ఎంటర్ అయిన తర్వాత 333 99 1000 ఇలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మీకు ఇక్కడ నేను చెప్పబోతున్నా. ఇది వితౌట్ ఇన్వెస్ట్మెంట్, నో లాస్, గెయిన్ ఓన్లీ, ఇన్కమ్ ఓన్లీ, ఎర్నింగ్ ఓన్లీ. ఇది గమనించండి. అయితే ఒకప్పుడు మనం డబ్బులు అయ్యో అనేటువంటి ఉండే. ఇప్పుడు డబ్బులు అనేది తప్పకుండా మానవునికి అవసరము. మరి బార్టర్ సిస్టమ్ ఉండే, వస్తువులు ఇచ్చి డబ్బు ఇవ్వకుండా, డబ్బు లేకుండా వస్తు మార్పిడి పద్ధతులు ఉండే. ఇప్పుడు ఇక్కడ ఒక బైక్ను బుక్ చేసుకోవాలి. ఇందులో 15,000 తోటి బైక్ను బుక్ చేసుకోవాలి. చేసుకుంటే ఈ 15,000లో 5,000 మనకు గోల్డ్ కాయిన్స్ అని చెప్పిన ఇంతకుముందు ఇస్తారు. 5,000 విలువ కలిగినటువంటి కాయిన్స్ ఇస్తారు. వాటిని కాపాడుకోవాలి. 10,000 మన వ్యాలెట్లో ఉంటుంది. ఈ 10,000ను రీఛార్జ్ చేసుకోవచ్చు, సూపర్ మార్కెట్లో వస్తువులు కొనవచ్చు. దాన్ని మన వాలెట్లోనే ఉంటాయి, మనం దాన్ని కాపాడుకోవచ్చు. అంటే మనం కంపెనీకి ఒక్క పైసా వాళ్ళ మీద లేదు, కంపెనీ మీద లేదు. కంపెనీ మీద లేదు అంటే కంపెనీ మూసివేసినా మనకు భయం లేదు. అయితే కంపెనీ చాలా జాగ్రత్తగా ఎందరో సభ్యులు చేరినటువంటిది నడుస్తుంది మన దగ్గర కరీంనగర్. సో ఇంకొకటి, ఇక్కడ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇంతకు చెప్పలే. కంపెనీ ఎండి సతీష్ కుమార్, బాణాల సతీష్ కుమార్, కరీంనగర్ వస్తుంది. ఈ వ్యాపారంలో దిట్ట, చాలా అనుభవం ఉన్నటువంటిది. అతని ఛాలెంజ్గా చెప్పేటువంటి 2 మాటలు ఏంటంటే, ఒకటి, మీ అందరినీ సభ్యులుగా చేరిన అందరినీ కోటీశ్వరులు చేస్తాను, అది నా ధ్యేయం, అది నా విల్ అండ్ ప్రెషర్, అది బాగుంది, నేను తప్పకుండా చేస్తాను, మీరు బాగా ఉంది కాబట్టి మీరు అందరు రావాలి, అదొకటి. రెండవది, మీకు కంపెనీలో మీరు చేరినందుకు ఏదైనా నష్టం వస్తే, నష్టం వచ్చింది అని ప్రూఫ్ ఇస్తే నేను మీకు రీపే చేస్తాను. ఇది గట్టిగా చెప్తున్నటువంటి విషయం. సో ఇక్కడ మీకు 15,000 మనం చెల్లించి బైక్ బుక్ చేసుకుంటే ఏమవుతుందంటే, గోల్డెన్ బాక్సెస్ అని 6 విధాలుగా మనం అందులో ప్రవేశించి డబ్బును సంపాదించవచ్చు. ఎలా అంటే, ఒక గోల్డెన్ బాక్స్ ఫస్ట్ది 6 బాక్సులు ఉంటాయి. ఒక ఫస్ట్ బాక్స్లో మనము చేరినట్టుంటే ఎట్లా చేరాలి? 15,000 తోటి చేరాలి. 5,000 కాయిన్స్ ఉంటాయి. కాయిన్స్ అంటే కాయిన్స్ ఉండవు. కాయిన్స్ విలువ కలిగినటువంటి మన కాయిన్స్ చూడము. ఇప్పుడు ఎంతో పేమెంట్ చేస్తున్నటువంటిది కాయిన్స్తోని చూసే కాయిన్స్ అవి మన దగ్గర ఉంటవి. 5,000కు సంబంధించింది 10,000 మన వ్యాలెట్లో ఉంటవి. మనం ఓపెన్ చేస్తే కనబడుతుంది. అప్పుడు ఒక ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంటుంది. ఏది? మొదటి బాక్స్లోకి ప్రవేశించిన మనం 6 బాక్సులు ఉంటాయి. కోటీశ్వర్లు ఎలా అవుతుంది నేను చూపిస్తాను. ఇందులో చేయాల్సినటువంటి మిగతా కంపెనీలో ఏం చేసినామంటే, గొలుసు కట్టు, ఒకరి కింద ఒకరి కింద ఒకరి కింద ఇలా 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 చేసుకపోతే మనకు డబ్బులు వస్తాయని తెలుసు. ఇది అలా కాదు, గొలుసు కట్టు లేదు. మీరు చేయాల్సింది 5గురిని మాత్రమే, గట్టివారిని, నియర్ అండ్ డియర్ను, మంచిగా పనిచేసే వారిని మనం ఎన్నుకోవాలి. అయిపోయింది మీ పని. ఇంతటితో మీరు నాన్ వర్కింగ్లో ఉంటారు. వర్కింగ్లో చేయాల్సినటువంటిదంతా ఈ 5గురిని ఎన్నుకోవడమే. ఈ 5గురిని ఎన్నుకున్నట్టుంటే మనం చేరినాం, 15,000 మనం చేరినాం. మరి 5గురు కూడా 15,000 చేరాలి. ఒక్కొక్కరికి మనకు 2,500 వస్తాయి. 5గురుని మనం చేర్చించినట్టుంటే వాళ్ళు 15,000 మనకు మాత్రం 2,500 2,500 వస్తాయి 5గురికి ఫస్ట్ బాక్స్లో. అంటే ఈ 5గురిని మనం చేర్పించినట్టుంటే ఫేజ్ 1లో మనం 5గురిని చేర్పించాం, అదొక పని. మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ 5గురిని 5గురు చేరే విధంగా మనం కష్టపడాలి, అదొకటే పెద్ద పని.
వాళ్ళని ఆ విధంగా చేయించాలి, వాళ్ళ సహాయం ఇవ్వాలి, సహకారం ఇవ్వాలి, అబ్జర్వ్ చేయాలి. పెద్ద పనే ఇది. వాళ్ళు 25 మంది చేసిండ్రు. 25 మంది చేస్తే వాళ్ళకి ఎంత వస్తుంది? ఒక్కరు మన ఐదుగురు కింద మళ్ళా ఒకరు చేరితే రూ. 7,500 వస్తాయి. అంటే ఫస్ట్ ఐదుగురిని చేరితే మనకి ఎన్ని వచ్చినాయి? 12,500. మళ్ళీ ఒక్కొక్కరు చేరితే 1,87,500 వస్తాయి. టోటల్ 2 లక్షలు వచ్చినట్టు. ఫస్ట్ బాక్సులో ఫేజ్ 1 ఐదుగురిని చేయడం, ఫేజ్ 2 ఐదుగురిని చేయించడం, అంటే 25 మంది. ఫస్ట్ బాక్స్ అయిపోయింది. మనకు 2 లక్షలు వచ్చిన దాంట్లో 1 లక్ష సెకండ్ బాక్స్ గురించి కంపెనీ తీసుకుంటుంది. ఇక ఫస్ట్ బాక్స్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ 2 చేసినాము. ఐదుగురు 25. ఐదుగురు 20. అంటే ఐదుగురిని మనం చేయడం మన బాధ్యత. మిగతా ఐదుగురు వాళ్ళు చేయడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాలి, చూడాలి, సహకారం ఇవ్వాలి, సహాయం చేయాలి, అడిగిన దానికి జవాబులు అండర్స్టాండ్ చేయించాలి. దీనికి నాకు సమాచారం ఇచ్చినట్టుంటే, నన్ను కంటాక్ట్ చేసినట్టుంటే ఐ విల్ గైడ్. ఎలా చేయాలి చెప్తా. నాకు కూడా పైన ఉన్నారు, వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళని ఒప్పించి మెప్పించి 15,000 కట్టించే బాధ్యత మాది, చూపిస్తాం. సో అప్పుడైతే ఏమైంది? ఫస్ట్ బాక్స్లో ఫస్ట్ ఫేజ్ అయింది, సెకండ్ ఫేజ్ అయింది. అప్పుడు మనకేమొచ్చింది? 1 లక్ష వచ్చింది. రెండవది, ఈ బైక్ ఏదైతుందో రూ. 75 విలువ, ఈ బైక్ మనకు సులభంగా వస్తుంది, ఫ్రీగా వస్తుంది. కానీ మన 10,000 వ్యాలెట్లో ఉన్నటువంటి మైనస్ అవుతాయి. ఫస్ట్ బాక్స్లో నువ్వు సక్సెస్ అయితే నీకు మిగిలింది ఏంది? బైక్ అండ్ 1 lakh. అప్పుడు సెకండ్ బాక్స్లో పోతున్నాం. సెకండ్ బాక్స్లోకి పోవడం అనేది మనతో సంబంధం లేదు. మనకు పని అయిపోయింది ఫస్ట్ బాక్స్లో. వర్కింగ్ అంతా ఫస్ట్ బాక్స్లో. సెకండ్, థర్డ్, ఫిఫ్త్, సిక్స్త్ 6 బాక్స్ల వరకు కూడా నాన్ వర్కింగ్. నాన్ వర్కింగ్ అంటే మనం ఊరుకుంటామా? ఏమైంది, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతాం కదా. డబ్బు కదా వచ్చేది. చూడండి, ఐదుగురు చేస్తే ₹1,00,000 బైక్ వచ్చింది. ఎంత సులభం! మిగతా కంపెనీలో ఏం చేయాలి, ఎంత చేయాలి? మీరు ఉద్యోగం చేస్తే ఎంత చేయాలి? 20-30 కొరకు 8 గంటలు కష్టపడి, కూర్చోకుండా, టీ తాగకుండా, అన్నం తినకుండా, బాస్ కోప్పడితే తలంచుకొని ఎన్ని ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ అయితే టైంకు రాకపోతే వేలి ముద్రతోటి అటెండెన్స్ చూసి జీతం కట్ చేసి, కంపెనీలో అయితే లాస్ వస్తుందా, ఎంత, ఇవన్నీ గందరగోళం కంటే ఈజీగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ప్యాసివ్ ఇన్కమ్ మనకు వస్తుంది. కూర్చుంటే వస్తుంది, పడుకుంటే వస్తుంది, కానీ ఊరుకోం. ఎందుకంటే మనం నిత్యం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చదువుతో పాటు, ఆటలతో పాటు, వ్యాపారంతో పాటు నిలబడకుండా చేస్తున్న పని ఇప్పుడు తీరికగా ఉంటామా? ఇంకా చూస్తాం. ఎంత డబ్బు వచ్చినా మనకు పర్వాలేదు. సెకండ్ బాక్స్ గురించి మాట్లాడదాం. సెకండ్ బాక్స్లోకి చేరినట్టుంటే మరి వాళ్ళు ఫస్ట్ ఎవరైతే వస్తారో ఫస్ట్ వచ్చి అతను ఎందరిని చేస్తాడు? 5 చేస్తాడు. 5 చేస్తే ఒక్కొక్కరికి 20,000 వస్తాయి. మొత్తం 5కి 1 లక్ష. ఫేజ్ 1. ఫేజ్ 2లో 11-2లో మళ్ళీ ఏం చేస్తాడు? ఇంతకుముందే మనం 5 అని చెప్పాడు. వాళ్ళు కూడా 25 మంది చేస్తే ఒక్కొక్కరికి 60,000. మొత్తం 1 లక్ష, 15 లక్షలు, 16 లక్షలు సెకండ్ బాక్స్ కంప్లీట్ చేస్తే వస్తాయి. కానీ ఇందులో ఏమవుతుందంటే థర్డ్ బాక్స్ పోవడానికి కంపెనీ 5 లక్షలు తీసుకుంటుంది. మనకేమొస్తుంది? 75,000 గోల్డ్ ఇస్తారు అండ్ 11 లక్షలు ఇస్తారు. మన వ్యాలెట్లో ఉంటాయి, మన బ్యాంకులో ఉంటాయి, మనకు వచ్చేస్తాయి. ఫస్ట్ బాక్స్లో 1 లక్ష, సెకండ్ బాక్స్లో 11 లక్షలు బంగారము, బైక్. ఇక ఇప్పుడు థర్డ్ బాక్స్లో పోవాలి.
ఇక్కడ కూడా మన పని లేదు, కంపెనీ చూసుకుంటుంది. థర్డ్ బ్యాచ్లో మళ్ళీ 5గురిని తీసుకుంటుంది కంపెనీ. ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు వస్తాయి, 5 లక్షలు. మళ్ళా లెవెల్ 2లో 5 చేసినటువంటి వాళ్లకు 3 లక్షలు ఒక్కొక్కరికి, అంటే 75 లక్షలు. మొత్తము 80 లక్షలు థర్డ్ బాక్స్లో వస్తాయి. దానికి 8 లక్షలేమో కార్ ఫండ్ పోతాయి. ఇక వరల్డ్ టూర్కి ఏమో ఒక్క మనిషి పోవడానికి ఉచితంగా ఇస్తారు. 20 లక్షల సూపర్ మార్కెట్ సరుకు మనకిస్తారు. ఇక ఆటో అప్గ్రేడ్ అంటే ఫోర్త్ దానికి పోవడానికి 20 లక్షలు. ఇక్కడ మనకు మిగిలిన ఏంటి అంటే 35 లక్షలు మనం మిగులుతాయి. ఇక ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం? ఫోర్త్ బాక్స్లో 5కి చేరినట్టుంటే ఒక్కొక్కరికి 5,50,000. ఇలా చేస్తే టోటల్ ఎంత వస్తుంది? 4,40,00,000 వస్తాయి. నమ్ముతలేరు, నిజము, వాస్తవము, జరుగుతుంది. మీరు పట్టుదల, మీ పని వదిలిపెట్టి ఇక్కడికి రండి. కాకపోతే అదే సతీష్ కుమార్ దగ్గరికి పోదాం, నేను కూడా వచ్చేస్తాను. హౌస్ ఫండ్ కింద 30 లక్షలు ఇస్తారు. స్మార్ట్ సూపర్ మార్కెట్ ఏదైతుందో 1 కోటి సరుకులు మనకి ఇస్తారు. ఇంకో బాక్స్లో పోవడానికి పోగా ఈ 4వ బాక్స్లో మనకు 2 కోట్లు మిగులుతాయి. నమ్ముతలేరు. ఇప్పుడు 5వ బాక్స్లోకి వస్తే 24 కోట్లు అబ్బా అంటారు, కానీ నిజం. 24 కోట్లలో A4 ఆడి కారు 50 లక్షలు. తర్వాత ఇంకో బాక్స్లో పోవడానికి 14 కోట్లు తీసిస్తారు. మన ప్రాఫిట్ ఎంత? 10 కోట్లు. బాగానే చెప్తున్నాం, నిజం, ఇదంతా కట్టుకథ అనుకుంటున్నారు. సాధించిన వాళ్ళు సాధిస్తుండ్రు, సంపాదించిన వాళ్ళు సంపాదిస్తున్నారు. మనం ఇట్నే ఆలోచించుకుంటే ఇదిరా అదిరా అని మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇంతే ఉంటుంది. ఇంత గొప్ప కంపెనీ, ఇంత సులభమైన ఆదాయం వచ్చేటువంటి మార్గం ఇక మేము మన జీవితంలో చూడలేం, ఈ యొక్క లాటరీ వస్తే తప్ప. తర్వాత నెక్స్ట్ బాక్స్ 6వ బాక్స్. నమ్మండి, వినండి, ఇందులో మొత్తం 200 కోట్ల ఆదాయం. 5 మళ్ళీ 5 25 మందితోటి. అప్పుడు 5 కోట్ల విల్లా ఇల్లు మనకిస్తారు ఫ్రీగా. కంపెనీ అప్గ్రేడ్ అంటే వాళ్ళ కంపెనీకి తీసుకునేటువంటి 25 కోట్లు తీసుకుంటారు. మొత్తం 175 కోట్లు ఇందులో మిగులుతాయి. కళ్ళు బయలు అమ్ముతున్నాయి, గుండె కొట్టుకుంటుంది. మరి ఇదంతా చేయాలి అంటే ఎంత ఓపిక ఉండాలి? మనం చేసేది నేను చెప్పిన 1 బాక్స్ 2 బాక్సుల్లో మనం కష్టపడాలి. 15,000, అబ్బో 15,000లో ఏమీ లేదు. 5,000 కాయిన్స్ ఏవైతున్నాయో 5,000 కాయిన్స్ దాచుకోవాలి. దాచుకోకుంటే మీరు క్యాష్ చేసుకుంటే ఎంబడే మీకు 5,000 వస్తాయి. అది ఈ నెలలో దాచుకుంటే మళ్ళీ నెలలో అయితే ఇంకెక్కువ వస్తాయి, మళ్ళీ నెలలో అయితే ఇంకా ఎక్కువ వస్తాయి. మనం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నాము, ఎన్ని సండేలు గడుపుతున్నాము, ఎన్ని దావతులు, ఎన్ని వృధా ఖర్చులు చేస్తున్నాం, ఎన్ని సినిమాలు ఎన్ని చేస్తున్నాం. 15,000 నాట్ ఏ మ్యాటర్, మీకేం గొప్ప కాదు. 15,000 మీరు పెట్టుబడి పెడితే మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి. ఇక మిగిలినటువంటి మనకి ఇన్ని కోట్లు చూస్తారు, మనకు అవసరం లేదు. 200 కోట్లు వద్దు, 100 కోట్లు వద్దు, 50 కోట్లు వద్దు, 20 కోట్లు వద్దు, 10 కోట్లు వద్దు. చివరికి అక్కడ వచ్చింది 2-3 దగ్గరనే 2 కోట్లు అని వచ్చింది. ఈ కోట్లను చూస్తే, లక్షలను చూస్తే మనం ఊరుకుంటామా? ఇంకా కష్టపడతాం. నాకు మీకు భేదం. పరిగెత్తగలరు, బండి నడపగలరు, పోగలరు, మాట్లాడగలరు, అన్నీ మీకు పాసిబుల్.
కాబట్టి కష్టపడండి, డబ్బు సంపాదించుకోండి. మనము ఒక డబ్బు సంపాదిస్తున్నాం అంటే మనం ఒక ఫ్యాక్టరీ పెట్టినాము, మనం ఒక కంపెనీ పెట్టినాము, మనం ఒక షాప్ పెట్టినాము అంటే మన కింద ఎందరు ఉద్యోగాలు ఇస్తున్నాం, ఎందరు బాగుపడుతున్నారు. అవన్నీ రిస్క్తో కూడినటువంటి పని. డబ్బు ఉంటుందా పోతుందా ఏమవుతుంది అని. ఇప్పుడు మనము ఏ రిస్క్ లేకుండా మనం ఏం చేస్తున్నాం, కింది వారికి సహాయం చేస్తున్నాం, సలహా ఇస్తున్నాం, వాళ్ళు సంపాదించుకోండి, మీరు బాగుపడండి అంటున్నాం. అంతేకాదు వాళ్ళు బాగుపడితే వాళ్ళు లక్షలు సంపాదిస్తే మనకు వెయ్యిలు, వాళ్ళు కోట్లు సంపాదిస్తే మనకి ఇంకా కోట్లు, ఈ విధంగా వస్తున్నాయి. కాబట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్, వాళ్ళు లాభపడతారు, మనం లాభపడతాము, కంపెనీ లాభపడుతుంది. ముఖ్య ఉద్దేశం కంపెనీ యొక్క సతీష్ కుమార్ది మనమందరం కోటీశ్వర్లు కావాలి. ఈ కాయిన్స్ను దేశమే కాదు ప్రపంచం వల్ల క్రిప్టో కాయిన్స్ మించిన కాయిన్స్ లాగా చేయాలనేటువంటి ఆశయము. దాన్ని మనము సహకరించి మనం లాభపడదాము. మంచి లాభపడి మనం జీవితంలో ఎన్నడూ చూడనటువంటి ఆదాయాన్ని మనం చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.